వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం న్యూమరికల్ మెథడ్స్ యూనిట్ 1 ద క్యాలిక్యులస్ ఆఫ్ ఫినైట్ డిఫరెన్సెస్ అనేటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోయే ముందు కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఆ టాపిక్స్ వస్తేనే మనం ఎస్ఏ క్వశ్చన్స్ని కానీ షార్ట్ ఆన్సర్ని కానీ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? సో అవేంటో ఒకసారి చూద్దాం నాన్న. ముందుగా మనకి ఫస్ట్ యూనిట్‌లో ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఏంటి ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే చూడండి నాన్న. డిఫైన్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఫార్వర్డ్ డిఫరెన్స్‌ని నిర్వచించండి. ఇది మనకి ఎగ్జామినేషన్‌లో అడగకపోవచ్చు. కానీ మనం ఫర్దర్‌గా ఎస్ఏ క్వెషన్స్ గాని, షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ గాని ఆన్సర్ చేయాలంటే వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? చూడండి మరి ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకున్నట్లయితే అండ్ లెట్ హెచ్ బి ద ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఇన్ ఎక్స్. ఎక్స్‌లో హెచ్ అనేది డిఫరెన్సింగ్ ఇంటర్వెల్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనేది ఫంక్షన్ అనుకుంటే హెచ్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ యొక్క డిఫరెన్సింగ్‌లో ఇంటర్వెల్ అవుతుంది. ఓకేనా? అప్పుడు డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమవుతుందంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డెల్ని మనం ఏమని పిలుస్తామంటే ఆపరేటర్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అని పిలుస్తాం. డెల్ని ఏమంటాం నాన్న? ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆపరేటర్ అని పిలుస్తాం. ఇక డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అని పిలుస్తాం. సింపుల్గా ఒకటే మాట. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను. హెచ్ అనేది ఎక్స్ యొక్క డిఫరెన్స్లో ఇంటర్వెల్ అయితే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దీని యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డెల్ అని మనమేమో ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆపరేటర్ అని పిలుస్తాం. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్నేమో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం. సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఆల్రెడీ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో సేమ్ ఒకేలాగా ఉంటుంది. చిన్న చేంజెస్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా సేమ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ అనుకుంటే హెచ్ అనేది ఎక్స్ యొక్క డిఫరెన్సింగ్‌లో ఇంటర్వెల్. సేమ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ దగ్గర ఈ 2 పాయింట్సే రాసాం. కాకపోతే ఇక్కడ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. నాన్న దీన్ని నాబ్లా అనొచ్చు లేదా ఇన్వర్స్ డెల్టా అని పిలవచ్చు. ఏదైనా పిలవచ్చు. మీ ఇష్టమే. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ ఇందాకల మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ చెప్పేటప్పుడు డెల్‌ని ఉపయోగించాం. ఇప్పుడు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చెప్తున్నాం కాబట్టి ఇన్వర్స్ డెల్ అన్న డెల్టా అన్న ఒకటే, అది మీకు తెలుసు. సో దీన్ని నాబ్లా అని పిలుస్తాం నాన్న సింపుల్‌గా. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. దీన్ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అంటాం. మరి నాబ్లాని ఏమంటారు సార్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆపరేటర్ అని పిలుస్తాం. డెల్ అనేది ఏమో ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆపరేటరు. నాబ్లా ఏమో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఆపరేటర్. ఓకేనా? సో నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అంటాం. సింపుల్‌గా ఇక్కడ 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ దగ్గర ఏం నేర్చుకున్నాం? డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫస్ట్ మనం నేర్చుకున్నది. ఇప్పుడేం నేర్చుకున్నాం? బ్యాక్వర్డ్ డిఫరెన్స్ నేర్చుకున్నాం. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గుర్తుపెట్టుకుంటేనే మనం ఎస్ఏ క్వెషన్స్‌కి ఆన్సర్ రాయగలుగుతాం. ప్రతి క్వెషన్‌కి ఈ 2 లింకప్ అయి ఉంటాయి. ఓకేనా? మరి నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వాడు ఏమని చూపించమన్నాడు? డెల్ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్ మైనస్ నాబ్లా అని చూపించమన్నాడు. సార్ ఇదెందుకు సార్ నేర్చుకోవాలంటే
మనము ఎక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేయాలి, ఎక్కడ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేయాలి. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసేటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఉపయోగించేటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనే దానికి ఒక ప్రాక్టీస్గా ఈ క్వశ్చన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి వాడు ఏం చూపించమన్నాడు, డెల్ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్ మైనస్ నాబ్లా అని చూపించమన్నాడు. నేను ఏం తీసుకున్నాను చూడండి. సో డెల్ ఇంటూ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ డెల్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచాను. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్, అంతే కదా. సో అదే ఫార్ములా ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో బయట ఏముంది, డెల్ ఉంది. సో ఈ డెల్తో మొత్తం లోపల ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి. డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్కి మైనస్, డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్కి డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఓకేనా. సో ఏం లేదు, బయటనేమో డెల్ పెట్టాం, ఈ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ మనం బ్రాకెట్లో తీసుకున్నాం. నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఆ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం. సో బయట డెల్ ఉంది కాబట్టి డెల్తో మొత్తాన్ని మల్టిప్లై చేసాం, అంతే, ఇంకేం చేయలేదు. సో ఇక్కడ చూడండి, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడే ఉంచాను. ఈ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉంది చూసారు. సో దీనికి మరలా ఫార్వర్డ్ డిఫరెన్స్ కడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ వచ్చింది. సో ఈ మొత్తాన్ని మనము డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చా, అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కదా. సో ఈ మొత్తానికి నేను ఏం రాశానంటే నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాశాను. సో ఈ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్గా ఉంది. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని నేను కామన్ తీశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పోతే ఇక్కడ డెల్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పోతే ఇక్కడ నాబ్లా ఉంది. సో ఇదంతా మనం దేనికి చేస్తున్నాం, డెల్ ఇంటూ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఆన్సర్ ఇదంతా. సో ఆ డెల్ ఇంటూ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. డెల్ ఇంటూ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, డెల్ మైనస్ నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, అంతేనా. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది, డెల్ ఇంటూ నాబ్లా డెల్ మైనస్ నాబ్లా. ఇదే కదా వాడు చూపించమన్నాడు, అదిగోండి, సరిపోయిందా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. డిఫైన్ షిఫ్ట్ ఆపరేటర్. నాన్న ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షిఫ్ట్ ఆపరేటర్ అనేది మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉంటుంది షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటో ఒకసారి చూడండి. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకున్నాం నాన్న. హెచ్ అనేది ఇంక్రిమెంట్ ఇన్ ఎక్స్, ఎక్స్లో వచ్చేటువంటి ఇంక్రిమెంట్గా హెచ్ని అనుకున్నాం. ఓకేనా. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, హెచ్ అనేది ఎక్స్లో ఒక ఇంక్రిమెంట్ అయితే అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ఇక్కడ మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ మీకు గుర్తుంటే ఎస్ఏ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నాన్న ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. దీన్నే షిఫ్ట్ ఆపరేటర్ అంటాం, లేదా డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ అని అంటాం. కొన్నిసార్లు మనకు లెక్కలో ఈ ఇన్వర్స్ కనిపిస్తుంది నాన్న. ఈ ఇన్వర్స్ కనిపించేటప్పుడు మీరు సింపుల్గా ఎక్స్ ప్లస్ హెచ్కి బదులు ఎక్స్ మైనస్ హెచ్ అని రాయాలి. ఓకేనా. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటే మనము ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ మీకు ఎక్కడ కనిపించినా ఈ వచ్చిందంటే అది షిఫ్ట్ ఆపరేటర్ ఉపయోగించాడు. షిఫ్ట్ ఆపరేటర్ ఉపయోగిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది మనం ఈకి బదులుగా మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ మనకి ప్రాబ్లంలో ఈ మైనస్ పైన ఇన్వర్స్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి ఈ ఇంట్రడక్షన్లో మనం చెప్తున్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగకపోవచ్చు, కానీ మనం ఎస్ఏ క్వశ్చన్స్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇవి తెలిసి ఉండాలి. సో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనేది ఒక ఫంక్షను, హెచ్ అనేది ఎక్స్లో ఇంక్రిమెంట్ అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అనేది షిఫ్ట్ ఆపరేటర్ అవుతుంది. ఈయనే మనము షిఫ్ట్ ఆపరేటర్ లేదా డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఓకేనా. క్లియర్, అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఈ క్వశ్చన్ అయ్యాక చెప్తాను ఎందుకు ఉపయోగపడుతుందో. ఓకేనా. ముందు క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. షో దట్ ఈ ఈజ్ ఈక్వల్ డెల్ ప్లస్ 1 అండ్
డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. ఈ అనేది డెల్ ప్లస్ 1 అని చూపించమన్నాడు. అదేవిధంగా డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. ఇక్కడ డెల్ అన్నా డెల్టా అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో చూడండి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ కనిపించినప్పుడు ఏం రాయమని చెప్పాను? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అది షిఫ్ట్ ఆపరేటర్ అని ఇప్పుడే చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడే చెప్పాను కదా, ఈ ఎక్కడ కనిపించినా అది షిఫ్ట్ ఆపరేటర్. అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి బదులు మనం ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాస్తామని ఇప్పుడే చెప్పాను కదా. సో ఇదిగోండి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఈ ఈజ్ ఈక్వల్ డెల్ ప్లస్ 1 చూపించమన్నాడు కాబట్టి నేను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను. ఈ అంటే షిఫ్ట్ ఆపరేటర్ కాబట్టి షిఫ్ట్ ఆపరేటర్ యొక్క ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి నేను ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసివేసి ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కలిపాను నాన్న. సో ప్రాబ్లం ఏం రాదు కదా. ఒకటి కలిపి ఒకటి తీసివేస్తే మరలా అదే కదా ఉంటుంది. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పోయింది అనుకోండి, మరలా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్చే కదా ఉంటుంది. సో అందుకే ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసివేసి మరలా ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కలిపాను. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కలిపాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తాన్ని చూడండి నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ మొత్తం మనకి ఎలా కనిపిస్తుంది నాన్న? ఫార్వర్డ్ డిఫరెన్స్ లా కనిపిస్తుందా? సో డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ క్వశ్చన్లో నేర్చుకున్నాం కదా. సో ఈ మొత్తానికి బదులు నేను ఇక్కడ ఏం రాస్తానంటే డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని తీసుకొచ్చాను. సో ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి బదులు డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసా. ఇంకా రిమైనింగ్ మనకు పక్కన ఏం మిగిలింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగిలింది. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రాశాను నాన్న. సో ఈ రెండిట్లో ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఈ రెండిట్లో కామన్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడేమో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడేమో డెల్ మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని బయటికి తీసేసాం కాబట్టి 1 మిగులుతుంది. అంతేనా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇదిగోండి ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ డెల్ ప్లస్ 1 మిగిలింది. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఇదంతా దేని వాల్యూ? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్ ప్లస్ 1. ఇక్కడ డైరెక్ట్గా రాసాం నాన్న, మీరు అర్థం చేసుకోండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి క్యాన్సిల్ అయితే ఇదిగోండి ఈ ఈజ్ ఈక్వల్ డెల్ ప్లస్ 1 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈ రెండింటికి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ డెల్ ప్లస్ 1 ఉంది. వాడు ఫస్ట్ చూపించమనేది ఇదే. సో ఒకటి అయిపోయిందా లేదా? ఇక రెండోది ఏమన్నాడు? డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 చూపించమన్నాడు. ఇక్కడ డెల్ కావాలంటే ఈ ప్లస్ 1ని ఇటు తీసుకొచ్చేయండి, ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి డెల్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ 1. సో ఈ క్వశ్చన్ అంతా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఈ ఉన్న దగ్గర డెల్ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కొన్నిసార్లు డెల్ ఉన్న దగ్గర ఈ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మీరు ఎస్ఏ క్వశ్చన్స్ వినేటప్పుడు సార్ ఇక్కడ ఈకి బదులు డెల్ ప్లస్ 1 ఎందుకు రాశారు, లేదా డెల్ దగ్గర ఈ మైనస్ 1 ఎందుకు రాశారు అనేది మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదనే ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఒకవేళ కొన్నిసార్లు ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు కాబట్టి కంపల్సరీగా ఇది నేర్చుకోండి. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ డెల్ ప్లస్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. సో దీని నుంచి వచ్చిందే డెల్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ 1. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి నాన్న, డిఫైన్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్ డి. ఈ అంటే షిఫ్ట్ ఆపరేటర్ అని చెప్పుకున్నాం. మరి డి అంటే ఏంటి? డిఫరెన్షియల్ ఆపరేటర్. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డివై అనేది దేన్ని తెలియజేస్తుందంటే డిఫరెన్షియల్ కొఫిషియంట్ ఆఫ్ వై యొక్క డిఫరెన్షియల్ కొఫిషియంట్ని తెలియజేసేదే డివై. డివై డినోట్స్ డిఫరెన్షియల్ కొఫిషియంట్ ఆఫ్ వై. డివై అనేది వై యొక్క డిఫరెన్షియల్ కొఫిషియంట్ని డినోట్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దేని దృష్ట్యా? ఎక్స్ దృష్ట్యా వై యొక్క డిఫరెన్షియల్ కొఫిషియంట్ని తెలియజేసేది డివై. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా డివైని మనం ఎలా రాస్తామంటే డివై బై డిఎక్స్ అని రాస్తాం. ఓకేనా నాన్న? చూడండి, ఇక్కడ డీని ఏమని పిలుస్తాం? డిఫరెన్షియల్ ఆపరేటర్ అని పిలుస్తాం. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ డి కనబడిందంటే మనం రాయాల్సిందేంటి? డి బై డిఎక్స్. డివై కనబడిందంటే రాయాల్సిందేంటి? డివై బై
డిఎక్స్ అని రాయాలి. ఓకే. నీ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కోసమే మీకు ఇది చెప్తున్నాను. ఇక్కడ nth డెరివేటివ్ ఆఫ్ వై, వై యొక్క nth డెరివేటివ్‌ని రాయాలంటే ఎలా రాస్తామంటే డి పవర్ ఎన్ వై ఈజ్ ఈక్వల్ టు డి పవర్ ఎన్వై బై డిఎక్స్ పవర్ ఎన్ అని రాస్తాం. దీన్నే డిఫరెన్షియల్ ఆపరేటర్ క్యాపిటల్ డి అని పిలుస్తాం నాన్న. ఓకేనా? సో ఇది మనకి ఫర్దర్‌గా ఎస్ఏ క్వెషన్స్‌లో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసాం. మరి ఇందులో ఉన్నటువంటి ఇంకొక నెక్స్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి మనం ఇక్కడ వరకు నేర్చుకున్నటువంటి ఫార్వర్డ్ డిఫరెన్స్ గానీ, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ గానీ, షిఫ్ట్ ఆపరేటర్ గానీ, డిఫరెన్షియల్ ఆపరేటర్ గానీ, అదేవిధంగా డెల్ ఈజ్ ఈక్వల్ టు E+1 గానీ, ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నామంటే ఎస్ఏ క్వెషన్స్‌లో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అందుకే వీటన్నిటిని ఇప్పటి వరకు నేర్చుకున్నాం.